నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నాతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్. డాక్టర్ గారు, షుగర్ పేషెంట్లు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పండ్లు, నోరుంచే మామిడి పండ్లు, రకరకాల మామిడి పండ్లు ఈ సీజన్లో వస్తాయి. మరి ఆ మామిడి పండ్లను తినొచ్చా? తీయని మామిడి పండ్లను షుగర్ పేషెంట్స్ తినొచ్చా, తినకూడదా? మా ప్రేక్షకుల కోసం క్లారిటీ ఇవ్వండి. మామిడి పండు మీకు ఇష్టం ఉందంటే ఎండ్ వరకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. చెప్పండి. ఏంది అంటే ఇప్పుడు మామిడి సీజన్ వచ్చింది. పేషెంట్లు ఏమంటారు, నాకు షుగర్ లెవెల్ పెరిగినాయి డాక్టర్, ఎందుకంటే నేను ఫుల్ మామిడికాయలు తిన్నా. ఏంది ఇప్పుడు మామిడి పండు ఉంటుంది కదా, ఇది మనం కుకింగ్ చేసుకొని తింటామా, అట్లనే తింటామా? అట్లా తింటాను. అట్లనే తింటాం. మనం బిర్యానీ తింటే ఎట్లా తింటాం? కుకింగ్ చేసుకొని తింటాం. ఇప్పుడు బిర్యానీ ఉంది, రైస్ వేస్తాం, దాంట్లో మ్యారినేట్ చేసి గోష్ మంచిగా తయారు చేసి పెట్టి దమ్లా అది పకాయిస్తాం. అవి వేసిన మసాలాలు వేయకపోతే ఆ బిర్యానీ రెడీ అవుతుందా? కాదు. బిర్యానీ రెడీ అయినాక దాంట్లో మసాలా ఉంది. ఇప్పుడు ఈ బిర్యానీ తింటే రోజు ఒకసారి ఈ బిర్యానీ తింటే మంచి హెల్దీ అవుతాడా? కాదు. కానీ ఆ మసాలాలు ఉంటాయి కదా ఆ బిర్యానీలో, అవి హెల్దీ, అవి అట్లనే మనం తీసుకోవాలి, అయితే హెల్దీ ఉంటుంది. అట్లనే ఏంటంటే ఈ మామిడికాయని మనం కుక్ చేస్తలేం మామిడికాయని కోసి తుక్రాలు చేసి తినేస్తున్నాం. పండు కదా, పండు. ఏంది అంటే ఇప్పుడు రైస్ ఉంటుందా, రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఏది మనం తిన్నదానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏందంటే ఇది మనం తింటే మనకు షుగర్ లెవెల్ ఎంత పెరుగుతుంది, ఇది తింటే మనకు షుగర్ లెవెల్ ఎంత పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, రైస్ కన్నా తక్కువ ఉంది గ్లైసిమిక్ ఇండెక్స్. దేంది? మామిడి పండుది. రైస్ కన్నా తక్కువ ఉంది గ్లైసిమిక్ ఇండెక్స్. రైస్ తింటే ఎంతైతే షుగర్ పెరుగుతుంది, మామిడి పండు తింటే దానికన్నా తక్కువ పెరుగుతుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఎందులో? మామిడి పండులో. ఓకే. ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇవన్నీ షుగర్ వ్యాధికి మంచివి. ఓకే. ఇవన్నీ నరాల బలహీనతకి మంచివి. మీరు ఏం చేయాలంటే, మీకు మామిడి పండు తినాలనిపిస్తే ఒక్క పూట మనం తినే తిండి త్యాగం చేయాలి. ఓకే. ఒక పూట ఫుడ్ బంద్ చేసి 2 మామిడి పండ్లు తిని పడుకోవాలి. చిన్న రసాలు ఉంటే 2, పెద్ద రసాలు అంటే 1. ఓకే. రేపు పెద్ద రసాలు 2-3 తినాలనుకుంటే, చిన్న రసాలంటే 2, పెద్ద రసాలంటే 1. 2-3 తినాలనిపిస్తే మీకు షుగర్ వ్యాధి ఉందని మర్చిపోండి. మీకు ఏమైనా ఈ కోరికలు ఉన్నాయి, ఖాయిష్ ఉన్నాయి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మర్చిపోండి. ఎందుకంటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు బిర్యానీ కూడా హాఫ్ వస్తుంది, ఫుల్ వస్తుంది, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. కరెక్ట్. అవునా కాదా? హాఫ్ తింటే సరిపోతుంది మనిషికి. నేను ఫ్యామిలీ ప్యాక్ తింటా అని కూర్చుంటే హెల్త్ డ్యామేజ్ అయితే. ఇది కూడా అట్లనే, ఒకటి తింటే ఒక మీల్ తిన్నట్టు, సూపర్. 3 తింటే ఫ్యామిలీ ప్యాక్ తిన్నట్టు. కానీ నిజంగా ఒక పూట భోజనం బంద్ చేసి మామిడి పండులు తింటాం బెటర్ అంటారా? అవును, చాలా మంది భోజనం తిన్న తర్వాత ఒక పండు తిందాం అనుకుంటారు. అట్లా కూడా చేయదు. మనం ఫస్టే ఇక్కడ వరకు తింటాం. ఇది ఉంటుంది మన ఎవరైనా ఇంటికి వెళ్తే, అరే కడుపు నిండా తిను, కడుపు నిండా తిన్నాక కూడా ఇంకా తీసుకో, మర్యాద మాది, మేము చూపించాలి. కానీ ఆయన పరోక్షంగా హెల్త్ డ్యామేజ్ అవుతుందని వాళ్ళు పట్టించుకోరు. అట్లా అయితే ఒక్కటి తినండి, వదిలేసేయండి. బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, ఒక మామిడి పండు పెద్ద రసాలు ఉంది, తినేసేయండి, మర్చిపోండి, నేను ఇంకా ఏం తినను. అట్లా మళ్ళా లంచ్ రెగ్యులర్, డిన్నర్ రెగ్యులర్, ఖతం. మీ షుగర్ లెవెల్ కూడా షుగర్కి ఉల్టా హెల్ప్ చేస్తుంది. లిమిట్లో తింటే, మోడరేషన్లో తింటే షుగర్కి హెల్ప్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి మైండ్లో ఏం పెట్టుకోవాలి అంటే, ఏం చేస్తారు, ఇప్పుడు బైగన్ పెళ్ళి తెచ్చుకుంటారు, బేనిషాన్ అంటారు, బైంగన్పల్లి అంటారు, అది తెచ్చుకుంటారు.
కోస్తారు దాన్ని మంచిగా. అరే జర సప్పగా ఉంది, తీయగా అంత లేదు, ఏం చేద్దాం దీని మీద చక్కెర వేద్దాం అని చక్కెర వేస్తారు, కలుపుతారు, మళ్ళీ తింటారు దాన్ని. అట్లా తినొద్దు, అట్లా తినద్దు. అవును, అట్లా తినొద్దు. మ్యాక్సిమం పిల్లలు చేస్తారు అట్లా. పిల్లలు కాదు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంతమందిని చూపిస్తా. అరే అట్లా మస్తు ఉంటుంది సార్, మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వాళ్ళకి షుగర్ ఉందని తెలిసి కూడా బా. అయితే అట్లా చేయొద్దు, చక్కెర వేయద్దు. మళ్ళా కొందరు మేము పంచదార వేస్తలేము, మేము బెల్లం పౌడర్ వేస్తున్నాం. అరే బెల్లం పౌడర్ అంటే ఏంది, పంచదార అంటే ఏంది, చక్కెర అంటే ఏంది, అన్నీ ప్రాబ్లమే కదా, అవునా కాదా? ఇప్పుడు వారు నడుస్తుంది, మిసైల్ పడినా ఏంది, బాంబ్ పేలినా ఏంది, బుల్లెట్తో తగిలిన సచ్చేటోడైతే సస్తాడు కదా. ఎప్పుడైనా పోతాం, ఎంజాయ్ చేయని అంటారు. ఎంజాయ్ చేసుకుంటా మనిషి నడుచుకుంటా వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. బెడ్ మీద పడ్డాడు అనుకోండి, బెడ్ మీద పడిండు, ఇప్పుడు ఇంటోళ్ళు సాఫ్ చేయాలి, తినిపియాలి, మోషన్ కూడా బెడ్ మీదనే, మొత్తం బెడ్ మీదనే. ఇప్పుడు వీళ్ళు ఇంటో అరే ఎప్పుడు పోతాడు వీడు. స్టార్టింగ్ 10 రోజులు ప్రేమతోటి చేస్తారు, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ తోటి చేస్తారు, దాని తర్వాత అబ్బా అని చేస్తారు, తర్వాత ఎప్పుడు పోతాడు అంటారు. అట్లా అయిపోతుంది. అయితే వేరే వాళ్ళకి కష్టపెట్టకుండా, మీరు కష్టపడకుండా వెళ్ళిపోవాలి అంటే జరా శరీరం గురించి కూడా ఆలోచించాలి. అట్లా. థ్యాంక్ యూ చేతన్ రాజ్ గారు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.